వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జానారెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరగంటకు పైగా ఇరువురి భేటీ. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశంపై చర్చ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం. ప్రపంచ చరిత్ర పేరిట పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేడు విశాఖ గీతం వర్సిటీలో పుస్తక ఆవిష్కరణ. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదన్న దగ్గుబాటి, చంద్రబాబుకు తనకు మధ్య గొడవలు గతమని వెల్లడి. త్వరలో బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై శ్రీధర్ బాబు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించాయన్న మంత్రి. ఆ పార్టీల మధ్య ఫిజికల్ బంధం ఉందన్న శ్రీధర్ బాబు. జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు. కర్ణాటకలోని నందీపురంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. కార్యక్రమానికి జగన్ ఆహ్వానించిన పీఠాధిపతులు. జగన్ ను కలిసిన 4 పీఠాధిపతులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిందన్న కిషన్ రెడ్డి. పట్టభద్రుడు రేవంత్ కు చెంపబెట్టు లాంటి తీర్పు ఇచ్చారని వ్యాఖ్య. ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్న కేంద్ర మంత్రి. నేటి నుంచే తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు వడ్డిస్తామని గతంలోనే చెప్పిన బీఆర్ నాయుడు. రోజుకు 35,000 వడలు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అరగంటకు పైగా వీరు భేటీ అయ్యారు. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, శ్రీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నాం. ఆయన పుస్తకం రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారని అన్నారు. అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ, వీటి కోసం వారెంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి. ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, ఒక ఆత్మీయ సమ్మేళనం. నా లెక్క ప్రకారం మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి అందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు, లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని చెప్పి చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది. ఓసారి నిద్ర రాని రాత్రులు గడుపుతూ ఉంటాం, కానీ అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ వర్క్. మీ అందరి తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. విశాఖపట్నం వేదికగా జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేదికపై తోడలుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై వచ్చారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుపాటిని అభినందిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు దగ్గుపాటిలో ఒకే వేదికపై కనిపించారు. కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఇద్దరు ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి డెఫినెట్ గా మంచి పుస్తకం, దట్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను మనటి వరకు అనుకున్నాను, కానీ వాటి మాత్రం నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ గొప్ప వెంకటేశ్వర గారు. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. That's a wonderful message, sir. Now request the విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యాసంస్థలపైన ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థుల ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే ప్రాబ్లం టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం ఒకరు చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. ఓపెన్ గా మాట్లాడుతున్నాం. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు అడిగినట్లు 2-3 విషయాలు అధ్యక్ష. ఇక్కడ స్కూల్ వెల్నెస్ టీమ్స్, ఈ స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా, అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో, అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడతారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష ఎన్సీసీ స్పీకర్ గారు కూడా మన రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మనం తిరిగి పాఠశాలకు తీసుకురావచ్చు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. ఇప్పుడు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్, ఎవరో మంత్రి గారు ఉన్నారు, చాలా అవగాహన మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు. దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్, ఇప్పుడు మేము స్కూల్ కిట్ ఇచ్చాము అధ్యక్ష. తమిళనాడులో త్రిభాషా విధానంపై ఉద్రిక్తత నెలకొంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీఆర్ నగర్ లో సంతకాల సేకరణ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫిజికల్ బంధం బయటపడిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని, బీఆర్ఎస్ బలమంతా కూడా బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండు పార్టీలు కలిసి ఓడించాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మేము బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం, బీజేపీ బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా అని ప్రశ్నించారు. త్వరలో మరో పండుగ వస్తుందని, అప్పుడు మేము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా అని ప్రశ్నించారు. అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? ప్రజలందరూ గమనించాలి. మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది. అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంతవాసి, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్, ఆనాడు మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు. ఆయన నిన్న ఓట్ల లెక్కింపు కార్యక్రమం భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తం రవీందర్ సింగ్ వచ్చిన ఓట్లు మేమనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు. మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం. పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు సంబంధించిన
శ్రేయస్సు గురించి పని చేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎనీథింగ్ మీరు చెప్పండి. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి, అనేక పండుగలు వచ్చినాయి. ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చుంటాం? చాలా సందర్భాల్లో గిఫ్ట్. ఇది గిఫ్ట్ కాదని కాదు, ప్రజాభిప్రాయం. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటాం? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తా ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గేను నా గేన్ అని ఉండదమ్మా. ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు 2-3 రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. గంజాయి కేసుల్లో వైసీపీ పాలనలో గతేడాది సుమారు 1995 మందిని అరెస్ట్ చేయగా కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలోనే 2513 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలోనే గంజాయి మత్తులో ఓ వ్యక్తి యువతపై అఘాయిత్యం చేసినా స్పందించలేదని, నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90% తగ్గిందన్నారు. డ్రోన్ వస్తే భయపడిపోయి జి మాడుగుల మండలం ప్రాతపాడు గ్రామంలో గంజాయిని ధ్వంసం చేశారని తెలిపారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ఎక్స్గ్రేషన్ అని మేము ఈరోజు ప్రకటించడం జరిగింది. అధ్యక్ష కాన్సెప్ట్ అవేర్నెస్ రావాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొన్నే February 10th ఒక జీవో కూడా రిలీజ్ చేసి ప్రతి స్కూల్స్ లోని కాలేజీలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్న బాధ్యత కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజుకి నేను గర్వంగా చెప్తా, విత్ రికార్డెడ్ 9818 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కలిపి చేసుకున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా దీని మీద సేపకన్న వేయలేదు. ఇదే హై ప్రయారిటీ కింద మేము తీసుకున్నాం. ఎక్కడైనా దీనికి సెపరేట్ గా ఈ రోజు మేము మెగా పేరెంట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మీకు తెలుసు, ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా అన్ని ఒకే రోజున మెగా పేరెంట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలను కూడా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం. ముఖ్యంగా ఇందాక మీకు ఇంచుమించు 1 కోటి పిల్లలకి అధ్యక్ష ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రోజుకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా అధ్యక్ష మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అధ్యక్ష మేము లాస్ట్ టైం కూడా మేము సబ్ కమిటీ మీటింగ్ లో కూడా ప్రతిపాదన అనుకున్నాం. అంత 5 మంత్రులతో పాటు అఫీషియల్స్ అందరూ కూడా మేము ప్రతిపాదన అనుకున్నాం. ఈ డ్రగ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో గాంజాని ఇందాక చెప్పినట్టుగా 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అనుకుంటే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి. 9 నెలల కాలంలో 46 లక్షల ప్లాంటేషన్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇంకోటి అధ్యక్ష, ఆగస్టు నెలకి ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. దానికి ముందే మేము ప్రీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జూన్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడానికి, మోటివేషన్ చేయడానికి, వాళ్ళకి ఏదైనా స్కామ్స్ తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పడానికి ఈ రోజు మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు. ఆల్రెడీ ఒక ప్రతిపాదన కూడా మేము బయటకు తీసుకొచ్చాం. ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదైతే గాంజాకి సంబంధించి ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నామో, ఎప్పుడో జైల్లోకి వెళ్ళడమో ఏదో కన్విక్షన్ పడమో జరుగుతుంది. ఈ మీన్ మైల్ మనం అరికట్టాలి అనుకుంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఈ గాంజాయి విషయంలో పట్టుబడితే, డ్రగ్స్ విషయంలో పట్టుబడితే ఆ ఫ్యామిలీస్ కి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలనేది మా అభిప్రాయం అధ్యక్ష. ఒక చర్చ జరుగుతుంది. దీని మీద కూడా ఒక పాజిటివ్ వేదని వచ్చింది. దానికి కూడా సభ్యులు ఎవరైనా కూడా కంపల్సరీగా మాకు సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏదైనా సరే అందరం
కలిసికట్టుగా ఈ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలి. ఇందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఒక తరం నాశనం అయిపోయింది. ఇందాక భరత్ గారు నిజంగా చాలా మంది సూచన చేశారు అధ్యక్ష. రీసెంట్ గా 3 days బ్యాక్ నేను లోకేష్ గారు కూడా దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ ఓటీటీలో జరిగే ఈ సినిమాల నుంచి వచ్చిన సిచ్యువేషన్ బట్టి దాని మీద కూడా మేము సినిమాటోగ్రఫీ వాళ్ళకి కూడా ఒక లెటర్ పెట్టి వాళ్ళతో కూడా కంబైన్. మహిళల రక్షణకు నిర్మల్ జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులతో పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ అక్క అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో 2 మహిళా కానిస్టేబుల్కు ఈ విధులు కేటాయించి మహిళల రక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ మేడం జానకి షర్మిల గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మా డబ్ల్యూపీసీస్ వజ్రమ్మ అదేవిధంగా లావణ్యాన్ని ఈ రోజు పెట్రోల్ కార్ డ్యూటీకి డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడం యొక్క ప్రోగ్రామ్స్ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ అక్క అని చెప్పి కస్తూరిబా స్కూళ్లలో డబ్ల్యూపీసీలు వెళ్లి మా పీసీస్ వెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, అదేవిధంగా పెట్రోల్ కార్ డ్యూటీలో కూడా వీళ్ళని నియమించడం, మహిళా సాధికారితని ప్రూవ్ చేయడం కోసం మేడం ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు వీళ్ళని డ్యూటీకి నియమించడం జరిగింది. ఆయుర్వేదం హోమియో ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కొరతపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆయుష్ శాఖను నిర్వీర్యం చేయడమే కాదు దాన్ని పూర్తిగా మూసివేయాలనుకుంటుందని విమర్శించారు. మాజీ సీఎం జగన్ ఆయుష్ అంటే ఏ శాఖ కూడా తెలియదని వ్యాఖ్యానించేవారని మంత్రి ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆయుష్ శాఖపై సమీక్షలు జరిపిన సందర్భాలు కూడా లేవని అన్నారు. మీరు ఈ శాఖను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే గత 5 సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు 71 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు, నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు. కేంద్రం నిధులు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది. రాష్ట్రం నుంచి శాఖ కింద ఏ ప్రతిపాదనలు పంపిస్తే, ఎందుకంటే 60-40% కింద ఇవ్వాలి, ఇక్కడి నుంచి రాష్ట్ర వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ శాఖ కింద ప్రతిపాదనలు కూడా పంపే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇది ఎంతవరకు వాస్తవమో కానీ నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష. నేను రోజు మాటల్లో వస్తే మాట్లాడుతుంటే మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకుడు తర్వాత బయటకు వచ్చిన నాయకుడు రోజు మాట్లాడుతూ ఉంటే మా అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ శాఖ అంటే అదేం శాఖ అయ్యా, ఏది ఆయుర్వేద ఏది హోమియో ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా, పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని. దానికి కారణంగా నేను అధ్యక్ష 5 సంవత్సరాలకు గాను కేవలం 71 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి 3 నెలల్లోనే 88 కోట్లని ఆయుష్ కోసం శాఖ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అనేక సంస్థలకి ఇవాళ 50 బెడ్ల ఆసుపత్రిని కాకినాడలో 7,20,00,000తో, విశాఖపట్నంలో 50 బెడ్ల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ని 8,50,00,000తో, ఈ రకంగా 83 కోట్లకు గాను ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరు చేసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష ఆయుష్ ని కేవలం నిర్వీర్యం చేయడమే కాదు అధ్యక్ష, పూర్తిగా చంపేయాలని ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారి గతంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందని కూడా నేను చెప్పాను అధ్యక్ష. ఇవాళ ఇప్పుడే చెప్పారు ఒక ఆయుర్వేద యూనివర్సిటీ ఉండాలని. 2018వ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష. ఇక్కడ కొండపావులూరు గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో 25 ఎకరాల్ని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 25 ఎకరాల్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టు కాస్ట్ 100 కోట్లు అధ్యక్ష. 2018లో భూమి కూడా కేటాయించడం జరిగింది, పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష. మీ రాష్ట్రానికి
క్రయం మంజూరైంది కదా, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా, దీనికి భూమి పూజ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. మీ రాష్ట్రంలో చేయాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని. సరే, మేము అధికారులను అడిగాము, అది ఎక్కడుందో ఏంటి ఆ పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారని. తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష, ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా? అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు, పేదలకు కూడా ఉపయోగపడలేదు. కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు. ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది. దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తన భూమి పూజ చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంత ప్రతిష్టాత్మకమైనా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబారాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష, చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు. దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎక్కడో కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నందీపుర పీఠం నుంచి ఈ ఆహ్వానం అందింది. ఇందుకోసం నందీపుర పీఠాధిపతులు నేరుగా అమరావతి పరిధిలోని తాడేపల్లికి వచ్చి జగన్తో భేటీ అయ్యారు. ఏప్రిల్లో తమ పీఠం నిర్వహించనున్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమి పూజకు హాజరు కావాలని జగన్ ఆహ్వానించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఓ వివాహ వేడుకకు సినీ నటుడు నందమూరి కళ్యాణరామ్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితులైన కారుపర్తి కోటేశ్వరరావు లక్ష్మీ దంపతుల కుమార్తె గాయత్రి వివాహం గురువారం చాకలిపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మి, ప్రణతి, అత్త నాన్న మల్లిక హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. టాటా మోటార్స్ పూర్తిగా హైడ్రోజన్ తో నడిచే వాణిజ్య వాహనం టాటా ప్రైమా H28 ట్రక్ ను మార్కెట్ లో విడుదల చేసింది. ఇది దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ పవర్డ్ కమర్షియల్ వెహికల్. 4 సిలిండర్ల హైడ్రోజన్ అంతర్జన్య దహన ఇంజిన్ తో రూపొందించబడుతుంది. ఒకసారి ఇంధనం నింపితే 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా పైలట్ ప్రాజెక్టు ద్వారా దీన్ని ప్రయోగాత్మకంగా నడపనుంది. పర్యావరణ హితంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధంగా రూపొందించిన ఈ ట్రక్ వాణిజ్య రవాణా రంగంలో కొత్త మార్గాలను ఏర్పరచనుంది. Zero-emission hydrogen-powered fuel are engineers in India, powered with electric axle, efficient fuel cell, and resilient hydrogen fuel delivery system. And next, ladies and gentlemen, with us we have internal combustion engine-powered density and diesel-like performance of 290 HP and P of local for global. Also, ladies and gentlemen, truck. Ladies and gentlemen, we are all set. Put your hands together as we flag off the state-of-art zero-emission hydrogen-powered fuel are engineers in India, powered with electric axle, efficient fuel cell, and resilient hydrogen fuel delivery system. And next, ladies and gentlemen, with us we have internal combustion engine-powered density and diesel-like performance of 290 HP and P of local for global. Also, ladies and gentlemen, truck. Ladies and gentlemen, we are all set. Put your hands together as we fly. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలోని వివిధ అన్నప్రసాద మండపాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తుంటారు. అయితే ఇటీవల టీటీడీ అన్నప్రసాదంలో వడలు వడ్డించాలని నిర్ణయం తీసుకోగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా వడ్డించారు. దీంతో భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఇకపై పూర్తి స్థాయిలో అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అదనపు ఈవో ప్రారంభించారు.
ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చడానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరోసారి చూద్దాం. జానారెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరగంటకు పైగా ఇరువురి భేటీ. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశంపై చర్చ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం. ప్రపంచ చరిత్ర పేరిట పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేడు విశాఖ గీతం వర్సిటీలో పుస్తక ఆవిష్కరణ. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదన్న దగ్గుబాటి, చంద్రబాబుకు తనకు మధ్య గొడవలు గతమని వెల్లడి. త్వరలో బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై శ్రీధర్ బాబు. బీజేపీ బీఆర్ఎస్ కు మొక్కై కాంగ్రెస్ పార్టీని ఓడించాయన్న మంత్రి. ఆ పార్టీల మధ్య ఫిజికల్ బంధం ఉందన్న శ్రీధర్ బాబు. జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు. కర్ణాటకలోని నందీపురంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. కార్యక్రమానికి జగన్ ఆహ్వానించిన పీఠాధిపతులు. జగన్ ను కలిసిన 4 పీఠాధిపతులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిందన్న కిషన్ రెడ్డి. పట్టభద్రులు రేవంత్ కు చెంపబెట్టు లాంటి తీర్పు ఇచ్చారని వ్యాఖ్య. ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్న కేంద్ర మంత్రి. నేటి నుంచే తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు వడ్డిస్తామని గతంలోనే చెప్పిన బీఆర్ నాయుడు. రోజుకు 35,000 వడలు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సరైన టీవీ.